యూరియా లభ్యత సరఫరాపై కూడా సీఎం చంద్రబాబు రివ్యూ చేపట్టారు. సీఎస్, డీజీపీ, అగ్రికల్చర్, విజిలెన్స్ అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. జిల్లాల వారీగా ఎరువుల లభ్యత, సరఫరా వివరాలపై సీఎం ఆరా తీశారు. విజిలెన్స్ తనిఖీలు ముమ్మరం చేయాలంటూ కూడా సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. యూరియా ఎరువుల నిల్వలు తనిఖీలు చేయాలంటూ కూడా అధికారులకు ఆదేశించారు. ఎరువులు పక్కదారి పట్టకుండా చూడాలంటూ కూడా అధికారులను చంద్రబాబు సూచించారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, అంటే దీపిక, ఏదైతే యూరియాకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో, యూరియాకు సంబంధించిన అంశం మాత్రం దేశవ్యాప్తంగా కూడా ఇబ్బంది కలిగిస్తున్న ప్రతి ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నది. ముఖ్యంగా కూడా తెలంగాణలో అయితే మాత్రం ఈ యూరియాకు సంబంధించిన వివాదం అయితే మాత్రం పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ రాష్ట్రం ఏపీకి సంబంధించి కృష్ణా జిల్లాలో కూడా నిన్నటి నుంచి కూడా యూరియాకు సంబంధించి తగినంత యూరియా లభ్యత లేదు అనే అక్కడ ఉన్నటువంటి రైతులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. యూరియా కోసం వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడైతే మాత్రం తగినంత యూరియా ఇవ్వట్లేదు అనే విషయం మీద మాత్రం వాళ్ళైతే ఇబ్బందులకు లోనవుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా కూడా ఈ యూరియాకు సంబంధించి తగినంత యూరియాని, అంటే రైతులకు సంబంధించి రైతులకు అవసరమైనంత యూరియాని అన్ని జిల్లాలకి సరఫరా చేసినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో, కొన్ని జిల్లాల్లో అయితే మాత్రం యూరియాకు సంబంధించి, ఎరువులకు సంబంధించి అవి పక్కదారి పట్టినాయి అనేటువంటి ఒక భావన అయితే వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు అయితే సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు సంబంధించి ముఖ్యంగా కూడా రివ్యూలో సిఎస్, డీజీపీ, అగ్రికల్చర్, విజిలెన్స్ అధికారులు పాల్గొనడం జరిగింది. ప్రధానంగా కూడా ఏ జిల్లాలకు ఎంతంత దీనికి సంబంధించి యూరియా ఇవ్వటం జరిగింది, అదే విధంగా కూడా ఎరువులు ఎంత మేరకు ఇచ్చారు, అదే విధంగా కూడా ఇక మిగతా ఎవరైతే ఈ డీలర్స్ ఉన్నారో డీలర్కి సంబంధించినటువంటి గోడౌన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పూర్తిగా విజిలెన్స్ అధికారులు అయితే మాత్రం ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. ఎందుకంటే కొన్ని బ్లాక్ మార్కెట్ లో కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలో నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు మాత్రమే యూరియా కానీ ఎరువులు కానీ అందించాలి అనే ఉద్దేశంతో మాత్రం ఈ సమీక్ష నిర్వహించడం జరిగింది. ప్రధానంగా కూడా ఎవరైతే అత్యున్నత స్థాయి సమావేశాన్ని చెప్పుకోవచ్చు, ఒక పక్కన సిఎస్, మరో పక్కన డీజీపీ, ఇంకో పక్కన విజిలెన్స్ కు సంబంధించినటువంటి అధికారులు పాల్గొన్నటువంటి నేపథ్యంలో రేపటి నుంచి మాత్రం ఖచ్చితంగా రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి ఏదైతే ఈ ఎరువులకు సంబంధించిన గోడౌన్స్ ఉన్నాయో వాటిలో మాత్రం ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా చూసుకోవాలి. రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకి విస్తీర్ణాన్ని బట్టి, అదే విధంగా కూడా వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటును బట్టి ఎంత కావాలంటే అంత ఇచ్చే విధంగా కూడా ఈ ఎరువుల్ని సప్లై చేయాలి. అదే విధంగా కూడా యూరియాని సప్లై చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలిగించినా కూడా రైతులకు సంబంధించిన అంశాలు మాత్రం ఉపేక్షించేది లేదు. అవతల వాళ్ళు ఎంత గొప్ప వ్యక్తులైనా కూడా వాళ్ళని శిక్షిస్తామని చెప్పి సీఎం అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే విజిలెన్స్ అధికారులకు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకైతే స్వేచ్ఛించారు. ఎప్పటికప్పుడు ఈ ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి ఎరువులకు సంబంధించిన గోడౌన్స్ ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన గోడౌన్స్ ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలనేటువంటి ఆదేశాలు అయితే చంద్రబాబు నాయుడు సీఎం జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.